ఇకపోతే ఫుల్ డిమాండ్ ఈ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగా గమనించాలి. మంత్రుల పిఏ పిఆర్ఓ పోస్టులకు భారీగా అప్లికేషన్లు, ఒక్కో పేషీకి డైలీ 10ల సంఖ్యలో దరఖాస్తులు. ఒక మినిస్టర్ పేషీకి ఎస్ఐ అప్లై చేసిండు. ఏంటిది? రాష్ట్ర మంత్రుల పిఏ పిఆర్ఓ పోస్టులకు డిమాండ్ పెరిగింది. ఒక్కో పేషీకి డైలీ అంటే ప్రతిరోజు 10ల సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయని స్టాఫ్ చెబుతున్నారు. పెద్ద నేతల రిఫరెన్స్తో కొందరు మినిస్టర్ల రిలేషన్స్, కొంతమంది సన్నిహితుల నుంచి మరికొందరు సిఫారసు చేయించుకుంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా పిఏ పోస్టుకు పోటీ పడుతున్నారు. తనకు పిఏగా అవకాశం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం సెక్రటేరియట్లో కీలక మంత్రి పేషీలో ఓ ఎస్ఐ అప్లికేషన్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి చూస్తే ఆ పోస్టులకు ఏ మేరకు డిమాండ్ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే సబ్ ఇన్స్పెక్టర్ చాలామంది నిరుద్యోగులకు ఎస్ఐ కావాలని చెప్పేసి ఎస్ఐ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక ఎస్ఐ మాత్రం నేను పిఏ అవుతా, నాకు మంత్రి పేషీలో ఒక మంత్రి, ముఖ్యంగా ఒక ప్రధాన నాయకుడుగా ఉన్నటువంటి ఒక మంత్రికి నన్ను పిఏగా పెట్టుకోండి అని చెప్పేసి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పిఏ పోస్ట్ కోసం అప్లై చేసుకున్నాడంటే ఇప్పుడు ఎస్ఐ ఉద్యోగానికన్నా పిఏ పోస్ట్ ఎంత డిమాండ్ ఉన్నదో మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఆ ఎస్ఐ కూడా చిన్న అంటే నిన్న మొన్న వచ్చినటువంటి ఎస్ఐ కాదు, ఆయన కూడా మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఎస్ఐ. మరి అలాంటి ఎస్ఐలు ఈరోజు పిఏ పోస్టుకు అప్లై చేసుకుంటున్నారంటే అంటే ముఖ్యంగా ఇక్కడ 2 రకాల విషయాలు అర్థం చేసుకోవచ్చు. ఒకటేమో ఆ పిఏ పోస్టులోకి ఉన్నటువంటి డిమాండ్, రెండవదేమో ఈ ఎస్ఐగా ఉన్నటువంటి క్రమంలో వాళ్ళ మీద పెడుతున్నటువంటి భారం వల్ల ఈ ఎస్ఐ ఉద్యోగానికన్నా ఈ ఉద్యోగం బెటర్ అని చెప్పేసి సిద్దిపేట జిల్లాలో ఎస్ఐలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆ విషయంలో హరీష్ రావు గారి ప్రోద్బలం అంటే హరీష్ గారు పెడుతున్నటువంటి తీవ్ర ఏమంటారు దాన్ని, వాళ్ళ మీద పెడుతున్నటువంటి ఫోర్స్ వల్లనే ఆ దందాలకు సంబంధించిన విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ప్రతి పోలీస్ స్టేషన్ నుండి నాకు ప్రతి నెల ఇన్ని డబ్బులు రావాలి అని చెప్పేసి వాళ్ళ మీద భారాన్ని మోపడం వల్లనే ఈరోజు వాళ్ళు ఒత్తిడికి గురై ఆ ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు అని చెప్పేసి ఆ విమర్శలు కూడా వినబడ్డాయి. మరి ఏది ఏమైనా స్థానిక పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలుగా ఉన్నప్పటికీ అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ స్థానిక రాజకీయ నాయకులు కానీ అవసరమైన సర్పంచులు కూడా ఆ ఎస్ఐల మీద రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొన్ని గ్రామాల్లో సర్పంచులు చెప్పిందే ఎస్ఐలు వినాల్సినటువంటి పరిస్థితిలో ఎస్ఐలు ఉన్నటువంటి పరిస్థితి నుండి మా కనీసం పిఏ పోస్టు పోతే ఎవరి మీద భారం ఉండదు, ఏముండదు, కనీసం నేను నా కుటుంబం బాగుపడచ్చు అనే పరిస్థితికి ఈరోజు పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. దీనికి పూర్తి కారణాలు ఏ ప్రభుత్వంలో ఏం చేసిందనే విషయాన్ని పక్కన పెడితే పక్కాగా పోలీసు అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకోకుండా పూర్తిగా రాజకీయ నాయకులకు బానిసలుగా మారిపోయి వాళ్ళు చెప్పినట్లుగానే రాజకీయ నాయకులు ఏం చెప్తే అదే వినాలి. అవసరమైతే కింది స్థాయి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా వాళ్ళు చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్లో పనులు జరగాలన్న స్థాయిలో ఆ పోలీస్ వ్యవస్థని భ్రష్టు పట్టించడం వల్ల ఈరోజు కనీసం పిఏ పోస్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఆ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆ పిఏ పోస్ట్ కోసం సెక్రటరీకి వచ్చి అప్లై చేస్తున్న పరిస్థితి మనకు తెలంగాణలో కనబడుతుంది. మరి ఆ ఒత్తిడి భారాన్ని తగ్గించుకోవడం కోసమా, లేదంటే ఆర్థికంగా లాభం చేకూర్చుకొని ఆర్థికంగా బలోపేతం అయిపోయి రానున్న రోజుల్లో 5-10 సంవత్సరాల వరకు నేను కూడా ఒక ఎమ్మెల్యే పోస్టుకో లేదంటే ఏదో ఒక రాజకీయ నాయకుని పోస్టుకు నేను కూడా అప్లై చేసుకుందామనే ఆలోచనతో ఏదో ఒక రకంగా అయితే ఈరోజు పోలీస్ వ్యవస్థ కన్నా ఇక్కడ మంత్రుల పేషీలో పిఏ పోస్టుకే ఉపయోగం ఉన్నది అనే స్థాయికి పోలీస్ వ్యవస్థ రావడం అనేది బాధాకరం. ఏది ఏమైనా మొత్తానికైతే చాలామంది ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే టీచర్లు, కొంతమంది టీచర్లు కూడా, ఎందుకంటే లాస్ట్ టైము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలామంది వాళ్ళు క్లియర్ కట్గా దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ డిప్యుటేషన్ మీద వచ్చి ఆ ప్రభుత్వానికి సలహాదారులుగా లేదంటే సలహా మండలిలో లేదంటే వాళ్ళ పేషీలో పిఎల్గా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి వాళ్ళందరూ డిప్యుటేషన్ రద్దు చేసి వెనక్కి పోతే మరి ఇప్పుడు మళ్ళీ డిప్యుటేషన్ మీద ఇట్లా రాబోతున్నారు అనే విషయం అయితే తెలుస్తూ ఉంది. చాలామంది కూడా డిప్యుటేషన్ మీద ఇప్పుడు తెలంగాణ సీఎం పేషీలో ఓఎస్డీగా కూడా ఒక ఆయన డిప్యుటేషన్ మీద రావడం జరిగింది. అంటే ఈ డిప్యుటేషన్ అనేది ఉపయోగించుకొని చాలామంది గవర్నమెంట్ టీచర్లు కానీ లేదంటే పోలీస్ అధికారులు కానీ కానిస్టేబుల్ కానీ చిన్న స్థాయి అధికారులు కానీ వీళ్ళందరూ కూడా పిఏగా రావాలని అయితే ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే కనీసం పిఆర్ఓగానన్నా